సూళ్లూరుపేట మండలంలో దేశానికే తలమానికమైనటువంటి శ్రీహరికోట ఏదైతే ఉన్నదో ఈ శ్రీహరికోటకు అత్యంత సమీపంలో దాదాపు 20,000 మంది జనాభా కలిగినటువంటి గ్రామాలు వాటిని గ్రామాలనాలా కుగ్రామాలనాలా తెలియనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా ఎటువంటి మౌలిక వసతులు నోచుకోకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రధానంగా ఆ 13 గ్రామాలు ఏవైతే ఉన్నాయో కొరిడి, పేర్నాడు, వేనాడు తదితర గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాలకు ఇప్పటికీ కూడా కనీసం రోడ్డు వసతి లేకుండా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో వారు తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కొరిడి, పేర్నాడు నుంచి రావాల్సినటువంటి రోడ్డు ఏదైతే ఉందో కంకర తేలిపోయినటువంటి రోడ్లలో, గుంతలు పడ్డ రోడ్లలో, వర్షం వస్తే చిత్తడిగా మారిపోయి జారి పడేటువంటి రోడ్లలో నిత్యం నరకం అనుభవిస్తూ ప్రయాణం చేస్తున్నారు అక్కడ ఉండేటువంటి వేనాడు, కొరిడి, దామరాయి, కడపట్ర లాంటి గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు. మరి ఆ ప్రజల వ్యతలు ఈ పాలకులకు పట్టవా అని చెప్పేసి ఈ రోజున ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే ఎలక్షన్స్ వచ్చినటువంటి సందర్భంలో ఓట్ల కోసం ఆయా గ్రామాలకు పోతున్నారే తప్ప మళ్ళీ తిరిగి ఆ గ్రామాలకు పోతే ఆ గ్రామ ప్రజలు ఎంత నరకం అనుభవిస్తున్నారనేటువంటిది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. పాలకులు తప్పనిసరిగా ఎన్నికలప్పుడు మాత్రమే కాకుండా నిత్యం ఆ గ్రామంలో ప్రయాణం చేస్తే వారి బాధలు మీకు తెలుస్తాయి. కాబట్టి మీరు కూడా ఆ బాధలను అనుభవిస్తేనే వాటి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతారనేటువంటి అభిప్రాయం మాకుంది. ఈ ప్రజలు కాదా? ఇక్కడ ఎకో సెన్సిటివ్ జోన్ పేరుతో, ఫారెస్ట్ అనుమతులు లేవనేటువంటి పేరుతో ఇక్కడ ఉండేటువంటి రోడ్డులను ఏవైతే శాశ్వత ప్రాతిపదికన నిర్మించేదానికి నిరాకరిస్తూ ఉన్నారో ఇక్కడ ప్రజల ఓట్లు మాత్రం ఎందుకు మీరు స్వీకరిస్తూ ఉన్నారనేటువంటిది ప్రశ్నిస్తూ ఉన్నాం. వేనాడు పర్యాటక రంగంగా అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి అనేక అవకాశాలు ఉన్నాయి. అదే సందర్భంలో ఈ కొరిడి, పేర్నాడు వద్ద పురాతనమైనటువంటి బౌద్ధానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు దొరుకుతూ ఉన్నాయి. మరి ఈ ప్రాంతాలన్నింటినీ కూడా అక్కడ ఉండేటువంటి పురాతన సంపద అంతా కూడాను ఫారెస్టు సంపద నిత్యం ప్రయాణం చేసేటువంటి వృద్ధులు, మహిళలు, గర్భిణీ స్త్రీలు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక సందర్భాల్లో గర్భిణీ స్త్రీలకు రక్తస్రావం అయిపోవడం కూడా జరిగింది. వృద్ధులైతే నడుములు పట్టుకుపోయి తిరిగి లేవలేనటువంటి పరిస్థితుల్లో మంచాలకు పరిమితమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకా కూడా కొనసాగుతూ ఉంది. ఎన్నికలకు ముందు వచ్చేసి అది చేస్తాం ఇది చేస్తామని వాగ్దానాలు, అబద్ధపు వాగ్దానాలు చేసేటువంటి రాజకీయ నాయకులు ఈ రోజున ఎక్కడికి పోయినారని చెప్పేసి అక్కడ ఉండేటువంటి ప్రజలు ప్రశ్నించేటువంటి పరిస్థితి ఈ రోజున నెలకొని ఉంది. ఏదో గతంలో 2-3 సార్లు మన ఎమ్మెల్యే గారు కొరిడి, పేర్నాడు రోడ్డుకు అనుమతులు వచ్చేసినాయి, ప్రారంభిస్తూ ఉన్నాం, ఇదిగో మొదలు పెట్టేసాం, అదిగో చేసేసాం అనేటువంటిది గాల్లో మెడలు కట్టేటువంటి విధంగా మాట్లాడుతున్నారే తప్ప ఆచరణలోకి వచ్చేసరికి ఇక్కడ ఏమాత్రం కూడా దానికి సంబంధించినటువంటి దాఖలాలు, ఆనవాళ్ళు ఎక్కడా లేవనేటువంటిది ప్రజలు నిరాశ నిస్పృహల్లో మునిగిపోయి ఉన్నారు. తప్పనిసరిగా వారికి ఆ రోడ్డు మార్గం ఏర్పాటు చేయడం ద్వారానే మీరు కొన్ని 100 కోట్ల రూపాయలు అక్కడ వెచ్చించి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా అంత ఆనందం కలగదేమో. కానీ ఆయా గ్రామాలకు రోడ్డు వసతి కల్పిస్తే మాత్రం గ్రామ ప్రజలు, ఆయా 13 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. కాబట్టి ఆ రోడ్డు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. మాది కొరిడి, నేను సుధాకర్ని మాట్లాడుతున్నాను. ఏంటంటే ఇప్పుడు మా పిల్లల్ని మేము స్కూల్లో చదివించడానికి కూడా ఈ రోడ్డు బాగాలేనందువల్ల ఈ వ్యాన్లు కూడా సరిగ్గా రావట్లేదు సార్. మేము ఎలా చదివించుకోవాలి? ఎలా మేము కనీసం ఎవరన్నా ప్రెగ్నెంట్స్ అయినా కూడా హాస్పిటల్ తీసుకోవాలన్నా కూడా అంబులెన్స్ కూడా రావడానికి కూడా భయపడతా ఉన్నారు రోడ్డు బాగాలేదని. మా రోడ్డు గురించి ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారన్నారు. కానీ ఆ అసెంబ్లీలో మాట్లాడిన విషయం కూడా అందరికి తెలియజేయడం అయింది. ఏ విషయం కూడా పట్టించుకోలేదు ఈ రోడ్డు గురించి. చాలా ప్రాబ్లంలో ఉన్నాం సార్. ఈ రోడ్డు మీద ఏదన్నా కనీసం మేము స్కూల్కి కాలేజీలకు వెళ్ళాలన్నా, డ్యూటీలకు వెళ్ళాలన్నా ఈ రోడ్డు ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నారు సార్. ప్రజలు చాలా అవస్థపడతా ఉన్నారు. మీరై దయచేసి ఏ ఎమ్మెల్యే గారైనా, ఇంతకుముందు శ్రీహరికోటకు వచ్చినాడు నారా లోకేష్ సారు,
వచ్చి కారు ఆగి మీ రోడ్ ఎటైనా మేము చేస్తామని చెప్పున్నారు. ఆ మాట కూడా ఇప్పటి వరకు కూడా కొంతమంది తెలిసిందే, కొంతమంది తెలియలేదు. ఆ రోడ్ గురించి కూడా ఆశించుకోవాలని వేస్తారనేసి ఆశించుకున్నాం సార్. కానీ ఏ ఎమ్మెల్యే కూడా ఈడ ఒకరు మా ఊరి గురించి పట్టించుకోవట్లేదు. ఒకరు దయచేసి మేమైతే పక్కా టీడీపీలో ఆశించుకొని మేము ఒక ఎమ్మెల్యే గారిని గెలిపించాము. ఆ ఎమ్మెల్యే గారి సపోర్ట్ వల్ల మేము మాకు వేస్తుందని ఆశించుకున్నాము. ఇంతవరకు ఏ విషయం అనేది ఇంటిమేషన్ లేదు. కానీ జూన్, జూలై, ఆగస్టు పెట్టేశారు. స్కూళ్ళు పెట్టేసి కూడా స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ చేస్తుంటే ఎండాకాలంలో అప్పటికన్నా స్టార్ట్ చేస్తుంటే ఈ పాటికి కంప్లీట్ అయిపోతుంది సార్. ఈ రోడ్డు వల్ల చాలా అవస్థగా ఉంది. గుంటలు ఎక్కువగా ఉన్నాయి. కనీసం బండ్లు కూడా రిపేర్ అయిపోతున్నాయి. మేము ఎలా బతకాలనేది మాకు అర్థం కావట్లేదు సార్. కొంతమంది రెడ్డిల్స్ కూడా ఈ రోడ్డు ప్రాబ్లం వల్ల కూడా సూళ్ళూరుపేటకి వెళ్ళిపోయారు. ఇంకా పేద రైతులందరూ గత పల్లెళ్ళు కూడా ఉన్నాయి. ఈ శ్రీహరికోట పోయి పని చేసుకొని బతకాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉండదు సార్. రోడ్డు ప్రాబ్లం వల్ల వెహికల్స్ కూడా రానన్నాయి. ఈ బస్సు కూడా ఒకసారి 2-3 సార్లు పడిపోయింది. చాలా వరకు దెబ్బలు తగిలినాయి. కొంతమంది ప్రాణాపాయం కూడా హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళ గురించి కూడా పట్టించుకోవట్లేదు సార్. రోడ్డు చాలా ప్రాబ్లంగా ఉంది. ఎక్కడెక్కడ చూసినా బొక్కలు. ఇదంతా ఈ బండి దిగితే బేరింగ్లన్నీ పోతూ ఉన్నాయి. ఏ ఒక్కసారి కూడా కరుణించలేదు ఈ కురిడి పేరునాటి రోడ్ని. మీరు ఎట్నో దయచేసి ఎమ్మెల్యే గారికి ఒక సలహా మాకు ఆల్రెడీ ఇచ్చారు. మీ రోడ్ వేస్తామని చెప్పి ఆమె కూడా గమనైపోయింది. ఈ ప్రభుత్వం చూస్తే ఎలా ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా వేస్తానని చెప్పి మాట ఇచ్చారు. కానీ ఎక్కువగా టీడీపీని నమ్ముకున్నారు. టీడీపీ వేస్తుందనేసి మేమందరం ఆశిస్తున్నాము. ఎలాగైనా సరే ఈ రోడ్డు గురించి పట్టించుకునే విధంలో చూడండి సార్. నా పేరు పూజిత సార్. మాది పేరునాడు గ్రామం. మాది వర్షాలు పడి రోడ్డు బాగాలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. అదే కాకుండా మేము పనులకు పోయేటప్పుడు వచ్చేటప్పుడు వానల్లో ఈ బురద నీళ్ళు నిండిపోయి ఆటో ప్రాబ్లం అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము ప్రెగ్నెన్సీతో ఉండేటప్పుడు కూడా రోడ్లో వచ్చేటప్పుడు చిన్న ఇబ్బందిగా ఉండేది లేదు. కొంతమందికి అబార్షన్ కూడా అవుతున్నది. ఈ రోడ్లో చాలా 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 సార్లు కూడా బస్సులు అనేది ఈ రోడ్లో నుంచి వర్షం ద్వారా పడిపోయే ఛాన్స్ కూడా ఉన్నాయి. పడిపోయినాయి కూడాను. ఈ విధంగా రోడ్డు సెలక్షన్ అని చెప్పినారు ఎమ్మెల్యేలు కూడా. ఎమ్మెల్యేలు ఏంటంటే ఈ టైంలో ఓట్ల టైంలో వచ్చి ఓట్లు వేసుకుంటున్నారు, అంతే వాళ్ళు పని చూసుకుంటున్నారు, వెళ్తున్నారు. కానీ మా రోడ్డు గురించి పట్టించుకునేది లేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఈ రోడ్డు గురించి. మేము చాలాసార్లు కూడా కంప్లైంట్ ఇచ్చున్నాం, ఫిర్యాదు కూడా చేస్తున్నాము. పట్టించుకుంటాను అంటున్నారే కానీ దాని గురించి అసలు పట్టించుకునేదే లేదు. ఎలాగన్నా పట్టించుకునేటట్టు మీరే చేయండి సార్. మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఎలాగైనా సరే మాకు రోడ్డు వచ్చేలాగా చేయండి సార్.